ఓం శ్రీ సాయిరామ్. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యానాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగః అథ షష్ఠాధ్యాయః. ఇది ఆత్మసంయోగ యోగంలో 6వ అధ్యాయం. మనం ఈరోజు 23వ శ్లోకం మనం నేర్చుకుందాం. మనం 21, 22 మొన్న చెప్పాం కనుక ఇది 23వ శ్లోకం. అయితే ఇది కొద్దిగా గ్యాప్ వచ్చింది. 23వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు ఆ భగవంతుడు, జస్ట్ ఒకసారి మనం విందాం. 22వ శ్లోకంలో భగవంతుని ప్రాప్తి తాలూకా లాభాలు ఆయన చెప్పాడు. అది పొందినప్పుడు మీరు ఎలా అనుభవిస్తారు, ఎంత ఆనందాన్ని పొందుతారు, ఆ బ్రహ్మానందం అంటే ఏంటి, ఆ ఆనందం పొందిన తర్వాత ఇంకా దేనికి మీరు ఇంకా కోరిక మరి ఉండదు, ఇంకా ఏ విధానికి మీరు వెళ్ళరు. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ శరీరావస్థలో ఉన్నామో దీనికి కోరికలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఆశలు ఉంటాయి. ఆ తర్వాత అనేక విధాలుగా ఆలోచనలు, ఆ ఆలోచన తగినట్టు మనం నడుచుకోవాలనే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి లేకుండా ఎవరైతే భగవన్ నామస్మరణతో దానికి చేరుకోగలరో వాళ్ళు ఏ విధంగా ఉంటారో పై శ్లోకంలో మనకి భగవంతుడు చెప్పాడు. అది ఆనందం పొందుతారు. ఆ ఆనందం పొందిన తర్వాత దేనికి వాళ్ళు ఇంకా వెనకాడరు, దేన్ని ఆశించరు అన్న భావనతో ఆయన లాస్ట్ శ్లోకంలో చెప్పారు. అయితే ఈ శ్లోకంలో ఆయన ఏం చెప్పారు అంటే, ఈ సంసార ఏదైతే మానవ రూపంలో ఉన్నామో ఇది ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటాము, సంసార సాగరంలో ఉంటూ ఉంటాం. ఏంటి ఆ సంసార సాగరం అంటే, మన తాలూకా సంసారం అంటే మన ఆలోచన, మన పిల్లలు, మన భార్య, మన కుటుంబం, మన తల్లిదండ్రి, అంటే దీని గురించి ఆలోచనతో ఉంటూ ఈ వాళ్ళని ఎలా పోషించాలి ఏంటి ఈ ఆలోచన చెందుతూ, ఆ తర్వాత మీ శరీర సుఖాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి అన్న ఆలోచనలతో ఈ సంసార సాగరం ఇదొక మహాసముద్రం లాంటిదనమాట. దీనికి దెర్ ఈజ్ నో ఎండ్ ఎట్ ఆల్. అందులో పడిపోయిన తర్వాత ఇంకా నువ్వు బయటికి రావడం చాలా కష్టం. అది నువ్వు బయటికి ఎలా వస్తావో, ఎలా వచ్చినట్టయితే నువ్వు ఏ విధంగా ఉంటావో ఈ శ్లోకంలో భగవంతుడు మనకి చక్కగా అందించాడు. ఏంటంటాడు, తం విద్యుద్ధుఃఖ సంయోగం. చూడండి, తం విద్యుద్ధుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం. విద్యుద్ధుఃఖ సంయోగ వియోగం యోగ సంయుక్తం. యోగ సంయుక్తం. నేను శ్లోకం చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా మీరు దాన్ని క్యాచ్ చేయాలి.
తం విద్యుత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం. ఫస్ట్ పేరా అంటే మీద ఉన్నది 8 మీకు చెప్పాను, అంటే అవి 16 లెటర్స్. ఆ తర్వాత ఏంటంటే నా నిశ్చయేన యుక్తవ్య, నా నిశ్చయేన యుక్తవ్య యోగం అనిర్విణ చేతస. యోగం అనిర్విణ చేతస. అయితే ఈ యోగం, ఈ శ్లోకం మనం చదివినప్పుడు ఏమీ మనకి అర్థం కానట్టే ఉంటుంది. ఎందుకు అర్థం కానట్టు ఉంటుందంటే ఇది సంస్కృత్ వర్డ్స్ కనుక. తం విద్యుత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం నా నిశ్చయేన యుక్తవ్యో యోగా నిర్వణ చేతసా. ఇది ఈ శ్లోకం చదివాను, మీకు ఏంటి మీకు అర్థమయ్యే రీతిలో ఇది ఉందా? అదే ఒక శ్లోకాన్ని, ఆ శ్లోకాన్నే మీరు బాగా చదివితే, అది విడదీస్తే దానికి చక్కగా మీకు అర్థమైపోద్ది. ఏంటంటాడు? తమ్ అన్నది తమ్ అన్నాడు అంటే ఆ స్థితి. విద్యుత్ దుఃఖ సంయోగం, విద్యుత్, అక్కడ విద్యుత్ అన్న పదాన్ని వాడాడు. విద్యుత్ దుఃఖ సంయోగం, దుఃఖంతో సంయోగం. విద్యుత్ దుఃఖ సంయోగం, ఆ తర్వాత వియోగం, తర్వాత యోగ సంయుతం. యోగ సంయుతం ఆ యోగం అనే పేరు అన్నమాట. సంగీతం దానిలో ఎలా కలగాలి, ఆ యోగంలో ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? విద్యుత్. ఏంటి ఆ విద్యుత్? దుఃఖ సంయోగం. విద్యుత్, విద్యుత్ అంటే నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? తెలుసుకోవాలి అంటే నువ్వు శాస్త్రాలు చదవాలి. ఆ తర్వాత ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. నేర్చుకొని దాని తాలూకా పట్లన్నీ నువ్వు పట్టుకోవాలి. అది అయితే కానీ నువ్వు ఏమీ నేర్చుకోవడానికి అవ్వదు. ఈ విద్యుత్తు అన్న పదం ఎలా ఉంటుందంటే, శాస్త్రాలు అభ్యసించి దాని తాలూకా శాస్త్రాలను బాగా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాని స్వరూపం ఏంటో మనం పట్టుకోవాలి, తెలుసుకోవాలి. దాన్నే విద్యుత్ అంటారు. అంటే ఏదైతే మనకి శాస్త్రయుక్తంగా ఉన్నాయో, శాస్త్రాల్లో ఉన్నాయో, ఎన్నో వేదాలు రాశారు. ఆ వేదాలను చదువుతూ ఆ సారాన్ని గ్రహించాలి, గ్రహించుకుంటూ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏంటంటున్నాడు? ఈ దుఃఖం అనే సంసారం నుంచి నువ్వు బయటపడాలి. అక్కడ ఏంటంటున్నాడు? దుఃఖ సంసార సంబంధం నుండి నువ్వు ఎలా, విద్యుత్ దుఃఖ సంయోగ వియోగం అంటే ఆ దుఃఖ సంయోగం నుండి, ఆ దుఃఖ సంయోగం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఈ సంసార సాగరంలో పడిపోతే ఎప్పుడు దుఃఖము సుఖము రెండు ఉంటూనే ఉంటాయి. ఏంటి దుఃఖం అంటే, ఈ సంసారంలో చాలా ఉన్నాయి. ఈ సంసారంలో పడిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, నీకు సర్కిల్ అంటే నీకు స్నేహితులని, బంధువులని, వీళ్ళందరూ ఉంటూనే ఉంటారు. వీళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా యాక్సిడెంట్గా పడిపోవచ్చు, లేకపోతే జ్వరం రావచ్చు, లేకపోతే చనిపోవచ్చు. ఇలాంటివన్నీ మీ మనసుకి కలుషితం చేస్తాయి, ఈ మనసుకు బాధను పెడతాయి. అది దుఃఖం. ఆ దుఃఖంలో ఎలా ఉంటుంది అంటే, మీ పిల్లలు, మీ సంసారం అన్నీ ఒకే రకంగా ఉండవు. అది అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. ఇంట్లో ఎవరికి బాగోపోవటము, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడము, ఇలాంటివి అన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే మీ మనసు
కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇదే కాక ఈ శరీర అవస్థ ఎలా ఉంటుంది అంటే మీకు తెలుసు, ఇది ఏంటంటే 3 కాలాలు. వేసవికాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, తర్వాత చలికాలం ఉంటుంది. ఈ శరీరం తట్టుకోవాలి. ఏంటి తట్టుకోవాలి? శీతోష్ణ స్థితికి. ఎక్కువ శీతలుగా ఉన్నన్ను మనం తట్టుకోలేము, ఉష్ణంగా ఉన్నన్ను ఎక్కువగా వేడిగా ఉన్నా తట్టుకోలేము, ఎక్కువగా వర్షాలు గాలి ఇవి వచ్చినన్ను మన శరీరం అవస్థ చాలా దుఃఖమయంగా మారుతూ ఉంటుంది. ఈ దుఃఖ సాగరంలో, ఈ సంసార సాగరంలో ఇలా ఉండడం మీకు మంచిదేనా? మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారా అని మీరు ప్రశ్నించుకుంటే ఈ దుఃఖ సాగరం నుంచి బయటికి రావాలి. ఇది బయటికి రావాలంటే ఎలా రావాలి అంటే ఓన్లీ భగవత్ ధ్యానంతోనే ఇది అవుతుంది, ఇంకో దాంతో మీకు అవ్వదు అన్న భావనతో ఈయన రాశారనమాట. అంటే ఈ సంసార బంధము నుండి కలిగించే స్థితి అనమాట. ఈ సంసార సాగరం నుండి బయటకు వచ్చే స్థితి ఏంటిది? భగవత్ సాక్షాత్కారం అంటే భగవంతుణ్ణి దర్శించే పద్ధతి, భగవంతుని తత్వజ్ఞానాన్ని తెలుసుకునే పద్ధతి. అది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ దుఃఖాన్ని నుండి బయటపడతారు అన్న భావనతో ఈ ఈ శ్లోకాన్ని మనకు అందించారు. దాన్నే యోగము అంటారు. ఆ యోగం దాన్ని ఒక యోగం అన్నమాట. ఇది ఈ యోగ స్థితి. ఈ యోగం కావాలి అంటే మీరు ఆ జ్ఞానం నుండి ఉండాలి. శరీరం, ఇంద్రియాలు, మనస్సు ఇవి ఇవి ఉన్నప్పుడు, ఎప్పుడైతే శరీర ఇంద్రియాలు ఇవి పనిచేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది మీకు? ఇవి ఉన్నప్పుడు నడ్డం, చూడడం, వినడం, వాసన చూడడం, మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవి జరగడానికి కారణం ఏంటి అంటే మీ శరీరం తాలూకా ఇంద్రియాలు ప్రేరణలో ఉన్నాయి, అంటే పనిచేస్తాయి. ఈ పని చేసినప్పుడు ఏంటి? మీ తాలూకా దృష్టి ఈ దృష్టి ఒక వస్తువు మీద, ఏ వస్తువులు అవని ఎన్నో వస్తువులు ఉన్నాయి. అంటే ఈ ప్రపంచం ఎన్నో వస్తువులు, ఎన్నో తెలుసుకున్న ఉన్నాయి. ఇది మహాసముద్రం. ఇందులో ఏదైనా మీరు చూసినట్టయితే దాన్ని గ్రహించే శక్తి మీకు ఈ కళ్ళకు ఏర్పడుతూనే ఉంటాయి. ఇవి ఎప్పుడైతే కలుగుతాయో, ఇవి మీకు కలిగినప్పుడు మీకు భగవంతుని మీద దృష్టి కలగడం చాలా కష్టం. ఈ భగవంతుని మీద దృష్టి కావాలి అంటే మీరు వీటికి దూరంగా ఉండాలి. వీటికి దూరంగా ఉంటేనే మీరు ఆ పాయింట్కి వెళ్ళగలరు. ఆ పాయింట్కి వెళ్ళాలి అంటే మీలో నిగ్రహం కావాలి, ఒక యోగం కావాలి. నేను అది తెలుసుకుంటాను. ఎలా తెలుస్తుంది? విద్యుత్. అందుకే అక్కడ విద్యుత్ అన్నాడు. అంటే శాస్త్రయుక్తంగా, శాస్త్రాల్లో ఏవైతే ఉన్నాయో అవి మీరు నేర్చుకుంటూ, అవి తెలుసుకుంటూ, ఎవరికైతే గురువులు ఉన్నారో, ఎవరైతే మంచి గురువులు, బోధనాశక్తి గల గురువులు, అంటే మీ జ్ఞానం ఇచ్చే గురువులు, అలాంటి గురువులు ఎవరైనా ఉన్నట్టయితే మీరు తప్పగా దీన్ని పొందగలరు. వాళ్ళు చెప్పినది వింటూ, వాళ్ళని గ్రహించుకుంటూ, మీరు వాళ్ళు చెప్పే రీతిలో మీరు నడిచినట్టయితే ఈ యోగం మీరు చేయగలరు అన్న భావనతో ఆయన ఇది చెప్పాడు. తం విద్యుద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం. అంటే ఆ యోగం అనే పేరుతో ఆ యోగాన్ని మీరు పొందగలరు. ఆ తర్వాత నిశ్చయేన యుక్తవ్యో. ఇక్కడ యుక్తవ అంటే
ఇక్కడ ఏంటి? స నిశ్చయేన యుక్తవ్యో అన్నాడు. ఆ నిశ్చయమైన యుక్తవ్యో అంటే సాధన. ఎలా సాధన చేయకుండాను మీరు దానికి వెళ్ళలేరు. అది మహాసాధన చెయ్యాలి. అంటే ఎల్లప్పుడూ ఆ భగవన్నామస్మరణతోనే ఉన్నట్టు సాధన చేయాలి. ఆ సాధన ఎలా అంటే తెల్లవారు 3 గంటలకు లేగడం, భగవన్నామస్మరణ చేయడం, అంటే చల్లేరు స్నానం చేసుకోవడం, అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ద్వారా మీరు వెళ్ళినట్టయితే తప్పక ఈ సాధనలో ఉన్నట్టయితే మీరు ఒక మంచి అంటే మార్గాన్ని ఎన్నుకోగలరు. ఆ మార్గం ద్వారా మీరు వెళ్ళినట్టయితే భగవంతుడిని మీరు చూడగలరు. ఆ భగవంతుని చూడాలంటే ఈ విధంగా మీరు వెళ్ళినట్టయితే తప్పక మీరు పొందగలరు అని చెప్తున్నాడు. నిశ్చయైన యుక్తవ్యో యోగ నిర్వహణ చేస్తా. అది నిశ్చయంగా మీరు వెళ్ళగలరు. అనిర్వహణ చేస్తా అంటే మీకు ఈ సాధన చేసినప్పుడు ఎలాంటి విసుగు ఉండకూడదు. మీ శరీరానికి కొద్దిగా నొప్పి కలగవచ్చు. ఏంటి? తెల్లవారు లేకము, చల్లని స్నానం చేయడము, ఇవి కొద్దిగా కష్టమైన పద్ధతులే. ఆ పద్ధతుల్ని చిత్తశుద్ధితో చెయ్యాలి. వాటికి మనం ఏమీ పట్టించుకోకూడదు. దాన్ని సాధనలో పెట్టాలి, అలవాటు చెయ్యాలి. అలవాటు చేస్తూ ముందుకు వెళ్ళాలి. అనిర్వణ చేతసా అన్నాడు. నిర్వణ అనిర్వణ, అది ఎటువంటి బాధలు వచ్చినన్ను చిత్తశుద్ధితో మీరు చక్కగా చేసినట్టయితే, అంటే విసుగు లేకుండా ఉన్న చిత్తంతో మీరు ఆ మార్గాన్ని మీరు ఎంచుకున్నట్టయితే తప్పక మీరు ఆ పాయింట్కి రీచ్ అవ్వగలరు. ఏ పాయింటు? భగవన్నామస్మరణలో ఉన్నట్టు ఆ భగవంతుని సన్నిధిలో మీరు వెళ్ళినట్టయితే మీరు ఈ దుఃఖసాగరాన్ని నుంచి మీరు బయటపడగలరు. ఎలాంటి దుఃఖసాగరం అంటే ఈ సంసారం అనేది దుఃఖం, ఈ సంసారం అనేది సాగరం. ఇందులో పడినట్టయితే మీకు ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు అందులోకి వెళ్ళడానికి చాలా క్లిష్టమైన పద్ధతి. ఎందుకు ఆ క్లిష్టము అంటే ఇది ఆ బంధం ఏర్పడిపోయింది. ఆ బంధం నుంచి బయటికి రావాలి. ఇది మహా క్లిష్టమైన బంధం, మమకారాలతో కూడుకున్నది. ఈ మమకారాలు పోవాలి. ఈ మమకారాలతో ఉన్నట్టయితే ఈ సంసారం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మీరు దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్, దెర్ ఇస్ నో స్టాప్ ఎట్ ఆల్. ఎందుకు అంటే ఈ సంసారంలో ఉన్నట్టయితే మీరు అఫ్కోర్స్ మీ కర్మ నిర్వహణ అయిపోయింది. ఏదైతే మీ డ్యూటీ ఇచ్చారో ఆ డ్యూటీ అయ్యింది. రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా ఆలోచన, ఇంకనూ ఏదో చేయాలి, ఏదో వెలితిగా ఉంది, ఈ వెలితిని కంప్లీట్ చేయాలి. ఏంటి ఆ వెలితి అంటే సాటిస్ఫాక్షన్ లేదు, సంతృప్తి లేదు. వాడికి పెన్షన్ అందినా సంతృప్తి లేదు. ఎందుకు సంతృప్తి లేదే అంటే ఒక ఆనందాన్ని నేను పొందాలి అనేసి. ఈ ఆనందం ఎలా వస్తుంది? భగవత్ భావనతో మీకు ఆనందం ఏర్పడుతుంది. కానీ ఆ భగవత్ భావనతో ఏర్పడినప్పుడు మీకు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి. దాన్ని తట్టుకోవాలి. దాన్ని తట్టుకుంటూ మీరు కొద్దిగా ముందుకు వెళ్ళినట్టయితే, ఆ భగవత్ పర్సులోకి వెళ్ళినట్టయితే మీరు వీటికి దూరం అవుతూ ఉంటారు. అంటే మీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవి ఏవైతే మీకు శరీరానికి ఉన్నాయో, మనస్సు, ఇవి ఎక్కువగాను అటు ఇటు పరిగెట్టకుండా, ఆసక్తి లేకుండా వీటి నుంచి మీరు కొంత దూరంగా ఉంటూ ఒక మంచి సంకల్పంతో ఆ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నించినట్టయితే అది ఒక శాస్త్రయుక్తంగా విద్యుత్ ధర్మాలతో ఏవైతే శాస్త్రాల్లో చెప్పాడో
ఆ శాస్త్రాలను చదువుకుంటూ, వేదాలను చదువుకుంటూ, బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఆ భగవంతుని చేరువలో ఉండడానికి మీరు ప్రయత్నించినట్టయితే మీరు చాలా ఆనందపడతారు. ఇంతకు ముందు శ్లోకాలు కూడా ఆ విషయాన్నే చెప్పాడు. ఈ శ్లోకం కూడాను అదే విషయాన్ని మళ్ళీ మనకి పొందుపరుస్తున్నాడు అన్నమాట. అంటే సంసార బంధం నుండి విముక్తి కలిగించు ఈ స్థితిని యోగ స్థితి అంటారు. అంటే ఈ దుఃఖం నుంచి బయటికి రావాలి. బయటికి రావాలి అంటే మీ తాలూకా ఇంద్రియ నిగ్రహంతో మీరు ముందుకు వెళ్ళాలి. దీన్నే యోగం అంటారు. ఈ యోగాన్ని మీకు తెలియపరిచాడనమాట. ఇలాంటి యోగం మీరు చేసినట్టయితే మీరు ఆనందాన్ని పొందగలరు. ఇట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన ఆనందం అన్నమాట. అంటే అనిర్వచనీయమైన ఏంటి అక్కడ ఏంటన్నాడు? ఉత్సాహపూరితమైన ఆనందాన్ని మీరు పొందగలరు. దీన్ని సాధన ద్వారా మీరు పొందగలరు. ఈ సాధన చేసినట్టయితే తప్పక మీరు అక్కడికి రీచ్ అవ్వగలరు అనేసి ఈ శ్లోకంలో మనకి చక్కగా అందించాడు. తం విద్యుద్దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుక్తం స నిశ్చయేన యుక్తవ్యో యోగ నిర్వన్న చేతసా. ఇది 23వ శ్లోకం. 24వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అనేది మనం ఒక్కసారి ఆ 24 కూడా మనం ఒకసారి చదువుదాం. సంకల్ప ప్రభావాన్ కమాన్ త్యక్తా సర్వనశేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతరా. చూడండి అక్కడ ఏంటన్నాడో. సంకల్ప ప్రభావాన్. ఏంటి సంకల్ప ప్రభావాన్? మీరు ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావితం ఎక్కడి నుంచి పుట్టింది? మీరు సంకల్పం చేసినట్టయితే మైండ్ నుంచే అది వస్తుంది. ఈ సంకల్పం ఏదైతే ఉన్నదో అందుకే అక్కడ సంకల్ప ప్రభావాన్ సర్వాన్ కామాన్. అక్కడ కామ అన్నాడు చూడండి. సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్త్వా అంటే విడిచిపెట్టాలి. ఏంటి? కామాన్ అంటే కోరికలు. మీ కామం, మీ తాలూకా కోరికలను అక్కడ విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాలి అంటే సంకల్ప ప్రభావాన్. మీ సంకల్పం అన్నదే మీకు మైండ్ నుంచి తీసేయాలి. ఫలానా కోరిక కావాలి అంటే ముందు మైండ్లో ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం అనేది రాకుండా మీరు చేయాలి. సంకల్ప ఆ ప్రభావాన్ అక్కడి నుంచే పుడుతుంది సంకల్పం. అంటే మీ కోరికలు కావాలంటే మీ సంకల్పం నుంచి పుడుతుంది. ప్రభావాన్ అంటే అక్కడి నుంచి పుడుతుంది. సంకల్ప ప్రభావాన్ సర్వాన్ కామాన్ అంటే అన్ని కోరికలు. కామాన్ త్యక్త్వా విడిపెట్టు వెళ్ళి సర్వశేషత సర్వాన్ అశేషత. సర్వాన్ అన్నిన్ను అశేషత అంటే అది పూర్తిగా విడిచిపెట్టేయాలి. అశేషత మనసైనేంద్రియ గ్రామం. మనస ఏవ ఇంద్రియ గ్రామం. మనస అక్కడ ఏంటంటున్నాడు? మనస ఇంద్రియ గ్రామం అంటే గ్రామం అక్కడ సముదాయం అన్నమాట. ఇంద్రియాల యొక్క సముదాయం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మనస్సుతో ఇంద్రియాలు అంటే మనసు ఏర్పడినప్పుడు ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ ముందు మనసు ఉంటేనే మీరు ఏదైనా పని చేయగలరు. మనసుకి ఇంద్రియాలకి లింక్ అనమాట అక్కడ. అందుకే మనస ఇంద్రియ గ్రామం సముదాయం అనమాట. అక్కడ ఏంటంటాడు? సమంతతః. అవి
అన్ని వైపుల నుంచి రాకుండా, ఏ వైపు నుంచి అది రాకుండా మీరు అది చేసుకోవాలి అనేసి ఇక్కడ సమంతత అని చెప్తున్నాడు. సమంతత అంటే అన్ని వైపుల నుండి, అవి ఏ వైపు నుంచి నీకు వచ్చినా ఏంటి వస్తాయి? సంకల్ప ప్రభావాన్ని, సంకల్పాలు ఏ వైపు నుంచి మీకు వచ్చినా అవి నువ్వు అడ్డుకోవాలి, అవి రాకుండా నువ్వు చేసుకోవాలి అనేసి సంకల్పం వల్ల కలిగిన కోరికలన్నింటినీ, ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నిస్సందేహంగా విడిచిపెట్టాలి. నీకు సంకల్పం నుంచి ఏవైతే కోరికలు పుడుతూనే ఉంటాయి, ఆ కోరికలు పుట్టినప్పుడు దాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. అందుకే సంకల్ప ప్రభావాన్ కామాన్ త్యక్త్వా సర్వాణ శేషత అశేషత, నువ్వు పూర్తిగా అది ఏమాత్రం లోపలికి రానివ్వకుండా పూర్తిగా నువ్వు విడిచిపెట్టాలి. మనస ఇంద్రియ గ్రామం, అక్కడ ఇంద్రియ సముదాయం, ఆ ఇంద్రియ సముదాయం ఏదైతే ఇంద్రియాలతో మనసు పెట్టి ఆ ఇంద్రియాలతో ఏదైతే నువ్వు పనిచేస్తున్నావో ఆ మనసును నువ్వు అరికట్టినట్టయితే ఏది నీకు ఉండదు అనేసి మనసు పూర్తిగా నువ్వు నిగ్రహించుకోవాలి. కోరికలు పుడుతూనే ఉంటాయి, ఆ కోరికలు పుట్టినప్పుడు కోరికలు పుట్టకుండా చేసుకోవాలి, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకొని ఆ కోరికలకి దూరంగా, కోరికలు అన్ని ఈ పరలోకంలో సంబంధించిన ఏవైనా ఆ కోరికలు ఎన్నో ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే చాలా విధాలుగా ఉంటాయి కోరికలు. నాకు అల్లది కావాలి, ఇల్లుది కావాలి, ఇది అయితే నాకు చాలా సుఖంగా ఉంటుంది, ఇల్లుది అయితే చాలా చక్కగా ఉంటుంది, ఇవే ఆలోచనలతో సతమతం అవుతూ ఇవన్నీ నీకు ఆలోచనలు ఏంటి ప్రభావితం అవుతున్నాయన్నమాట. అది నీ సంకల్పాలు, నీ ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పాలని నువ్వు కోరికల్ని పుట్టిస్తున్నావు అనమాట. అవి పుట్టించకుండా చేసుకోవాలి. ఆ కోరికలు ఎన్ని ఉంటాయి? కొన్ని మధ్యస్థంగా ఉంటాయి, కొన్ని సామాన్యంగా ఉంటాయి, కొద్ది తక్కువగానే ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి, మధ్యంతరంగా ఉంటాయి. ఇలాంటివేమీ నీ దగ్గరికి చేరుకోనివ్వకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. ఇందులోపల సంకల్పం వలన కలిగిన అన్నింటినీ విశేషంగా త్యజించినట్టయితే నువ్వు ఇంద్రియ నిగ్రహాలతో ఉన్న మనస్సుని కంట్రోల్ చేసుకుంటూ అన్ని విధముల మనస్సుతో పూర్తిగా నిగ్రహించుకున్నట్టయితే నువ్వు ఆ పాయింట్కి చేరుకోగలవు. ఏ పాయింట్కి? భగవంతుని ధ్యానంలో ఉన్నట్టు. ఎప్పుడైతే ఆ ధ్యానంలో ఉంటావో ఇవన్నీ నీకు అనవసరం, ఏది నీకు అవసరం లేదు. ఇవన్నీ నువ్వు పూర్వజన్మ సుకృతంతో నువ్వు ఇవి కలుగుతుంటాయి, కానీ అవి ఆశలు పుట్టించవు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ అక్కడ రీచ్ అయిపోయావు, అంటే భగవంతుని సన్నిధిలో ఉన్నావు, ఆ ఆనందాన్ని నువ్వు పొందుతున్నావు, ఇంకా ఏ ఆనందం నీకు అవసరం లేదు అనేసి ఇందులో చెప్తున్నాడు. అయితే మనం ఈరోజు 23, 24 చెప్పుకున్నాము, తర్వాత మనం 25, 26 చెప్పుకుందాం. సాయిరామ్.